హలో అండి. వెల్కమ్ టు స్వాతి నవల్స్. ఇక కథలోకి వెళితే, అది నా సమస్య అని చెప్పుకొచ్చింది రమణి ఎదురుగా కూర్చున్న సుధకు. బావుంది నిట్టూర్చింది సుధ కాఫీ కప్పు టీపై మీద పెడుతూ. ఆ ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితురాళ్ళు. ఒకే కాలేజీలో చదువుకున్నారు. 2 ఏళ్ల క్రితమే ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరూ గుంటూరులోనే కాపురం ఉంటున్నారు. సుధ భర్త వ్యాపారం చేస్తాడు. రమణి భర్త శేఖర్ ఓ ప్రైవేటు బ్యాంకులో లోన్ ఆఫీసర్గా పనిచేస్తాడు. ఈ మగాళ్ళందరికీ ఉన్న తెగులే ఇది కోపంగా అంది సుధ మళ్ళీ. అందరూ అంతేనంటావా? దాదాపు చాలామంది అంతే. నాకు పరిష్కారం చెప్పవే తల్లి వ్యంగ్యంగా అడిగింది రమణి. ఆలోచిద్దాం. ఓ సిగరెట్ ఇవ్వు. ఏంటి? సిగరెట్ కాలుస్తావా? ఆశ్చర్యంగా అంది రమణి. లేదు, ఆలోచనల కోసం మగాళ్ళు కాలుస్తారు కదా, అందుకని అలా నటిద్దామని అంటూ ఎదురుగా ఉన్న పెన్ సిగరెట్లా నోట్లో పెట్టుకుంది. బావుంది నవ్వేసింది రమణి. ఓ ఐడియా అంది సుధా కొద్దిసేపటి తర్వాత. ఆమె ముఖం వెలిగిపోతుంది. ఏంటి అన్నట్లు తల ఎగిరేసింది రమణి. రమణి దగ్గరగా వచ్చి ఆనుకుని కూర్చుంది సుధ. నెమ్మదిగా రమణి చెవిలో చెప్పింది ఆమె. అమ్మో, వర్కౌట్ అవుతుందా? అనుమానంగా అడిగింది రమణి. ప్రయత్నించు, కాకపోతే మరోటి అంది సుధ. అంతే అంటావా? అంతే అంతే, ధైర్యే సాహసే నారాయణ. అదేంటే, లక్ష్మి కదా, నువ్వు నారాయణ అంటున్నావు అంది రమణి. ఇది మగాళ్ళకిలే. ఓకే, గుడ్ లక్ అంటూ నవ్వుతూ లేచింది సుధ. సాధారణంగా సాయంత్రం 6 కల్లా ఇంటికి వచ్చేస్తాడు శేఖర్ బ్యాంకు నుంచి. అప్పుల విభాగం కావడం వల్ల ఒక్కోసారి ఆలస్యం అవుతుంది. ఆ రోజు 7 అయింది. కాలింగ్ బెల్ కొట్టాడు శేఖర్. తలుపు తెరిచిన రమణిని చూసి అతని ముఖంలో ఆశ్చర్యం నిండిపోయింది. ఎదురుగా ఉన్నది తన భార్యనా అనుకున్నాడు. అతి పల్చటి స్లీవ్లెస్ నైటీ వేసుకొని ఉంది రమణి. తల విరబోసి మధ్యలో క్లిప్ పెట్టింది. తలనిండా పూలు, కమ్మని ఇంటిమేట్ పరిమళం. వయస్సుకు తగ్గ అందం కావడం వల్ల రమణి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ దుస్తులు ఆమెను మరింత సెక్సీగా చూపిస్తున్నాయి. ఎప్పుడూ చీరలో నిండుగా ఉండే ఆమె అలా కనిపించేసరికి నమ్మలేకపోయాడు శేఖర్. ఏరా, లోపలికి రావా? అతని చెయ్యి పట్టి లోపలికి లాగి తలుపు వేస్తూ అంది రమణి. మరో షాక్ తగిలింది శేఖర్కు. ఎప్పుడూ ఏవండి అని తప్ప కనీసం పేరు పెట్టి పిలవలేదు రమణి. అలాంటిది ఏకవచనంలో ఏరా అనడం నమ్మలేకపోతున్నాడు. ఏంట్రా అలాగే నిలబడ్డావు? ఆకలి వేయడం లేదా? ఫ్రెష్ అవ్వు అంటూ అతని చేతిలోని బ్యాగ్ అందుకొని సోఫాలో పెట్టి అతని బెడ్రూమ్ వైపు తోసింది. అమాంతం రమణిని దగ్గరికి లాక్కొని నోరు వాసన చూశాడు. తాగిందేమోనని అనుమానంతో. లేదని అర్థమయ్యే లోపలికి వెళ్ళాడు. పక్కకు తిరిగి ముసిముసిగా నవ్వుకుంది రమణి. స్నానం చేసి తుడుచుకుంటూ వచ్చాడు శేఖర్. రమణి టీవీ చూస్తూ ఉంది. రమ్ము, కాఫీ ఇస్తావా? అడిగాడు శేఖర్. ఈ టైంలో కాఫీ ఏంటి కరా? అంది గడియారం చూపిస్తూ. టక్కున సోఫాలో కూర్చొని హాలంతా కలయ చూశాడు. ఏమీ అర్థం కాలేదు. కరా ఏమిటే? అయోమయంగా అడిగాడు. దగ్గరకు వచ్చి ముందుకు వంగింది. మేఘంలా వెంట్రుకలు పడ్డాయి. గుప్పున పూల వాసన. అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, నువ్వే కదరా అన్నావు అండి, తాతల కాలం పిలుపు అని. పేరుతోనో ముద్దు పేరుతోనో పిలువు అన్నావు. నువ్వు రమ్ము అంటే నేను కరా అన్నా. వద్దులేవే, కరా అంటే వేరే అర్థం వస్తుంది నెమ్మదిగా అన్నాడు. ఆమె ఓ గంట క్రితమే నిఘంటువు చూసిందని, కావాలనే అలా పిలిచిందని అతనికి తెలీదు. కాఫీ ఏం చేశావు? అడిగాడు. ఛీ, మందు టైంలో కాఫీ ఏంట్రా అంది రమణి. వాట్? తల తిరిగినట్టు అయ్యి అన్నాడు. మందు ఇంట్లో ఉందా? తెచ్చుకోవాలా? బయటకి వెళ్తే నాకు 2 బ్రీజర్ కావాలి రా అని చెప్పింది అతని పక్కన కూర్చుంటూ. గంజాయి ఏమైనా తాగావా అని చాలా కోపంగా అడిగాడు శేఖర్. అది తాగితే బ్రీజర్ ఎందుకురా అని కొంటెగా అంది రమణి. మరి ఏమిటిది అని ఆమె ప్రవర్తన అర్థం కాక అడిగాడు శేఖర్. మన మొదటి మ్యారేజ్ డే గుర్తు తెచ్చుకో. ఆ రోజు మందు తెచ్చావు, నన్ను తాగమన్నావు, వద్దన్నాను, విసుక్కున్నావు, తిట్టావు, మోడ్రన్ లేడీ కాదన్నావు.
నువ్వు తాగి ఆ మందు వాసనతో నా దగ్గరికి వచ్చి నా మూడు పాడు చేశావు. నీ ముచ్చట తీర్చుకున్నావు నెమ్మదిగా చెప్పింది అతని భుజం మీద చెయ్యి వేస్తూ. ఆనాటి దృశ్యం అతని కళ్ళ ముందు కదలాడింది. కాస్త గిల్టీగా అనిపించింది శేఖర్కి. ఇబ్బందిగా కదిలాడు సోఫాలో. ఉన్నట్టుండి భార్యలో ఈ మార్పు ఏమిటో అర్థం కాలేదు. నీరసంగా అనిపించింది. లేచి ఫ్రిడ్జ్ తెరిచింది రమణి. పద భోంచేద్దాం కోపం నటిస్తూ అన్నాడు శేఖర్. మరి గ్లాస్ చేతిలో ఉన్నట్లు సైగ చేసింది. వద్దు అన్నట్లు కోపంగా చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కుపోయాడు రమణిని. ఇద్దరూ భోంచేశారు. ల్యాప్టాప్ తీసుకొని సోఫాలో కూర్చున్నాడు శేఖర్. భర్తకేసి ఓరగా చూసి ముసిముసిగా నవ్వుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళింది రమణి. అద్దం ముందు నిలబడి ఇంటిమేట్ మరోసారి స్ప్రే చేసుకుంది. ఆ సువాసన హాల్లో ఉన్న శేఖర్ దాకా పాకింది. ఓరగా పడక గదికేసి చూశాడు. పల్చని నైటిలో భార్య ఆకృతి కోపం రేపుతోంది. ఆమె ప్రవర్తన భయపెడుతుంది. అంతలో రమణి అతని దగ్గరికి వచ్చింది. చొరవగా ల్యాప్టాప్ తీసి పక్కన ఉంచింది. ఎంతసేపురా గుసగుసగా అంది. పని ఉంది అన్నాడు శేఖర్. ఇంకేం పనులు లేవా? అతడిని భుజం పట్టి లేపి పడక గదిలోకి తీసుకువెళ్ళింది. లైట్ ఆపేశాడు శేఖర్. ఉండని అంటూ ఆన్ చేసింది రమణి. ఎందుకు? నిద్ర రాదు విసుగ్గా అన్నాడు శేఖర్. నిద్ర ఎవరు పోతారు? అతనికి బాగా దగ్గరగా జరిగి ఓ కాలు అతని మీద వేసి మత్తుగా అంది రమణి. ఇబ్బందిగా కదిలాడు శేఖర్. భార్య చొరవ అతనిని కలవరపెడుతుంది. ప్రతి రాత్రి లైటు ఉందని నా మీద విసుక్కునేవాడివి కదరా. ఉండని అతని బుగ్గ గిల్లుతూ అంది. ఒకవైపు కోరిక, మరోవైపు భయం. శేఖర్లో అవతలి వ్యక్తి సామర్థ్యం తెలియనప్పుడు ధైర్యంగా చేస్తారు. సమయుజ్జి అనుకున్నప్పుడు ఓడిపోతానేమోనని భయం ప్రవేశిస్తుంది అతని మనసులో. అబ్బా అలసిపోయాను, నిద్రొస్తుంది బుజ్జగింపుగా అన్నాడు శేఖర్ అవతలి వైపు తిరుగుతూ. ఏరా అలా నేను అన్నప్పుడు నీవు ఎన్నిసార్లు విన్నావు? బ్రతిమాలో కోపగించో నా మీదికి వచ్చి అంటూ ఆగింది అతని తన వైపు తిప్పుకొని. పెదవి ముని పంట నొక్కి దగ్గరికి లాక్కోపోయింది. ఏమైంది నీకు ఇవాళ? దూరంగా తోసేశాడు. ఏమీ కాలే, నువ్వు కోరుకుంది ఇదే కదరా అంది మంచం మధ్య పద్మాసనం వేసుకుని కూర్చొని. రాక్షసి అంటూ విసురుగా పైకి లేచి లైట్ తీసి అటువైపు తిరిగి పడుకున్నాడు. ముసిముసిగా నవ్వుకొని తను కూడా పడుకుంది రమణి. నిజానికి చెంప పగలగొడతాడేమో అనుకుంది. అలా జరగనందుకు ఆనందపడింది. సుధా ఇచ్చిన ఐడియా ఫలిస్తుందా లేదా అనుకుంది. బెడ్ లైట్ కాంతిలో భర్తకేసి చూసింది. పడుకున్నాడే గాని శేఖర్ నిద్రపోవడం లేదని అర్థమైంది. కళ్ళు మూసుకున్నాడే గాని నిద్ర రావడం లేదు శేఖర్కి. ఆలోచనలో పడ్డాడు. రమణి ప్రవర్తనలు తప్పు ఏమీ లేదు. ఈ 2 సంవత్సరాలలో తనే చాలాసార్లు అన్నాడు. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోమని, చొరవగా పేరుతో పిలవమని, పడక మీద మరింత చొరవగా ఉండమని. ఆమె రా అనడం బాగుంది, కానీ తన కొలీగ్స్ ముందో తల్లిదండ్రుల ముందో, అంటే ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు అందరి ముందు తను ఓ గ్లాస్ పుచ్చుకుంటే అమ్మో ఉలిక్కిపడ్డాడు శేఖర్. అన్నిటికన్నా ముఖ్యంగా లైట్ కాంతిలో ఆమె ఆహ్వానం కోరిక కన్నా భయాన్ని కలిగించింది. సమయం 3 అయ్యింది. ఊపిరి శబ్దం తప్ప మరేమీ వినిపించని నిశ్శబ్దం. ప్రశాంతత. కిటికీలోంచి వస్తున్న గాలికి చల్లగా ఉంది గది. భర్త నిద్రపోవడం లేదని తెలుసు. రమణికి కూడా నిద్ర పట్టలేదు. దోమతెరల సన్నటి కాంతి అయిన ఆకారాలు తెలుస్తున్నాయి. నిద్ర రాలేదా? అతని ఎదపై చెయ్యి వేస్తూ అంది రమణి. ఆ స్పర్శలో కోరిక లేదు, ప్రేమ ఉంది. అది శేఖర్కు అర్థమయింది. రమణి నా వైపుకు తిరిగి మెల్లగా అన్నాడు. చెప్పండి అంది రమణి ప్రేమగా. హాయిగా అనిపించింది. నువ్వు మునుపటిలాగే ఉండు, అదే బాగుంది, ఇదంతా వద్దు అని మెల్లగా చెప్పాడు. భార్య విజృంభిస్తే భర్తకు తట్టుకోవడం కష్టమని అర్థమైంది శేఖర్కి. ఇదంతా అంటే అడిగింది కావాలని. రా అనడం, మందు కావాలనడం, లైటు నెమ్మదిగా చెప్పాడు. హాయిగా నవ్వేసింది రమణి అతన్ని దగ్గరకు తీసుకుంటూ. మీ అంత తెలీదు కానీ ఓ మాట చెప్పనా అంది రమణి. చెప్పు అన్నాడు శేఖర్. అలా ఎంత ఎత్తు ఎగిరినా విరిగి పడేలాగా తెగించి కట్ట దాటకూడదు. అమ్మో జానావే అంటూ దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరికీ హాయిగా అనిపించింది.
ఆ తర్వాత వారు నిద్రపోలేదు. తర్వాత ఆలింగనంలోని హాయిలో వారికి కాలం గుర్తు రాలేదు. కథ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.